జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆఫ్టర్ 10th తర్వాత ఎవరైతే డిఫెన్స్లోకి రావాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కోసమే ఈ వీడియో అనమాట. సో ఆఫ్టర్ 10th తర్వాత ఎవరైనా సరే ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వదు. సో మీరైతే ఈ వీడియో చూడొద్దు. ఎవరైతే ఆఫ్టర్ 10th తర్వాత నేను డిఫెన్స్లోకి వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి జాబ్ చేయాలి, నేను రెస్పెక్ట్ ఉన్న జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. సో కంప్లీట్ డీటెయిల్స్ అసలు మీరు ఆఫ్టర్ 10th తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మీరు ఏ బుక్స్ చదవాలి, అసలు మీ మెడికల్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. అదే మీకు వచ్చేసి ఎన్డీఏ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఎన్డీఏ అంటే మీకు చాలా మందికి తెలుసు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఎన్డీఏకి అసలు మీ ఏజ్ లిమిట్ ఎంత, మీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మీరు ఏ బుక్స్ చదవాలి, మీకు అసలు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ వీడియోలు అనేది చాలా వీడియోస్ నేను కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఎవరికైనా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం ఆఫ్టర్ 10th తర్వాత మీరు డిఫెన్స్లోకి వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి రెస్పెక్ట్ ఉన్న జాబ్ చేయాలనుకుంటే అది మీకు వచ్చేసి ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో చాలా వరకు స్టూడెంట్స్ తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో ఎన్డీఏ గురించి అసలు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి మీరు ఏ బుక్స్ చదవాలి, మీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ మీ మెడికల్ ఎలా ఉంటుంది, అండ్ మీ ఫైనల్ మెరిట్ ఎలా వస్తుంది, అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఒక్కొక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియో కానీ మీకు నిజంగా యూస్ఫుల్గా ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. సో మీరు అడగవచ్చు, అన్న ఎన్డీఏ గురించి మాత్రం ఎందుకు చెప్తున్నాను, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అంతలో ఏముందని మీరు అడగవచ్చు. సో ఎన్డీఏ గురించి అసలు చాలా వరకు ఏంటంటే నార్త్ సైడ్ ఉంటారు కదా, సో ఎవరైతే ఈ నార్త్ సైడ్ ఉంటారో సో వాళ్ళకు ఉన్నంత అవేర్నెస్ మన సైడ్ అయితే ఎవరికి ఉండదు. ఇది రియాలిటీ ఇది. ఎందుకంటే నేను డిఫెన్స్లోకి వచ్చిన తర్వాత చూసాను, ఇక్కడికి వచ్చిన తర్వాత 100% ఉంటే అందులో 70 to 80% నార్త్ సైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఉంటారు ఇక్కడ. సో 20% మన సౌత్ సైడ్ ఎవరో ఉంటారు అనమాట. సార్ ఆంధ్ర తెలంగాణ అయితే చాలా అంటే చాలా తక్కువ నిజంగా. సో ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు ఎన్డీఏ గురించి అవేర్నెస్ చాలా వరకు లేదు. అంటే మా టైంలో లేదు, ఒక 7 years 8 years బ్యాక్, బట్ ఇప్పటికీ లేదు. ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు, స్టూడెంట్స్ ఎవరైనా అన్నా మాకు నాది 10th కంప్లీట్ అయిపోయింది, జీటీకి అప్లై చేయాలా, టెక్నికల్కి అప్లై చేయాలా, లేదంటే క్లర్క్కి అప్లై చేయాలా, ట్రేడ్మెన్కి అప్లై చేయాలని అడుగుతున్నారు తప్ప అసలు ఎన్డీఏ ఏంటి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏంటి అది ఉందని కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఎన్డీఏ గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఒకసారి చూడండి. అది మీకు బెస్ట్ అనిపిస్తే ఎన్డీఏ బెస్ట్ అనిపిస్తే ఎన్డీఏకి అప్లై చేయండి. లేదు మీకు జీటీ టెక్నికల్ ఇవి బెస్ట్ అనిపిస్తే వీటికి అప్లై చేయండి. సో ఎన్డీఏ అంటే ఇంకేం లేదు. సో మీరు పాతకాలం రాజుల కాలంలో చూసుకుంటే అప్పుడు ఏంటంటే గుర్రాలు నడిపేవారు. సో గుర్రాలు నడిపితే రాజు అనేవాడు బ్యాక్ సైడ్ కూర్చుంటాడు, కింగ్ ఎవడైతే ఉంటాడో అదే అనమాట. సో ఈ గుర్రాలు నడిపే వాళ్ళు ఎవరు ఉంటారో అది వీళ్ళందరూ అనమాట. సో జీడీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో నేను ఎవరు తక్కువ అనట్లేదు, సో రియాలిటీ చెప్తున్నా, డిఫెన్స్లో నేను చూసింది చెప్తున్నా రియాలిటీ. ఈ గుర్రాలు నడిపే వాళ్ళు ఎవరంటే ఈ జీడీ వాళ్ళు, జీడీ టెక్నికల్ క్లర్క్ వీళ్ళందరూ ఈ గుర్రాలు నడిపే వాళ్ళ కింద వస్తారు. సో మీద ఎవడైతే ఉన్నాడు కదా కింగ్, ఆ కింగ్ ఎవడంటే ఎన్డీఏ పుట్టినోడే. సో ఎన్డీఏ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ నిజంగా. మీరు కానీ చూసుకుంటే మన సైడు ఒక ఎస్ఐ ఎలాగో ఇక్కడ లెఫ్టినెంట్ అంటారు వాడిని. సో 2 stars ఉంటాయి ఇక్కడ. సో వాడిని వాడు ఎవడంటే ఎన్డీఏ క్లియర్ చేసిన వాడు. సో మీరు 20 yearsకే ఎస్ఐ అయిపోతారు ఇక్కడ. సో నెక్స్ట్ 1 yearలో మీరు కెప్టెన్ అయిపోతారు. అంత పవర్ ఉంటుంది అనమాట ఎన్డీఏ అంటే. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ గురించి ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను సెలక్షన్ ప్రాసెస్ అనేది చెప్తాను. సో మీకు లాస్ట్లో ఒక ఒపీనియన్ వస్తుంది ఎన్డీఏ మీద. ఎన్డీఏ అంటే అసలు అన్నీ ఎందుకు చెప్పాడు, ఎన్డీఏకి అసలు ఉన్న పవర్ ఏంటి అనేది నిజంగా చెప్తాను. మంచి ఒపీనియన్ వస్తుంది. నా సజెషన్ ఏంటంటే మా టైంలో తెలియదు, ఎవరికి చాలా వరకు అవేర్నెస్ లేదు. ఇప్పటికీ కూడా మన సైడ్ అవేర్నెస్ లేకపోవడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఎన్డీఏ మీద ఈ టాపిక్ అని ఎంచుకొని ఎన్డీఏ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాలి. కనీసం ఒక్క స్టూడెంట్ అయినా సరే ఎన్డీఏలో సెలెక్ట్ అవ్వాలనేది నా ఒపీనియన్ అనమాట. సో ఆ విధంగా సెలెక్ట్ అయితే నేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎన్డీఏలో ఉన్న సెలక్షన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ లిమిట్ కానీ మీరు చూసుకుంటే 16.5 నుండి 19.5 వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎన్డీఏకి అప్లై చేయడానికి అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇంటర్ చేసి ఉండాలి, +2 చేసి ఉండాలి. ఇంటర్ అంటాం కదా, అది ఎంపీసీ సబ్జెక్ట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీరు హ్యాపీగా ఎన్డీఏకి అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో మీరు ఇంటర్ +2 అంటే 2nd year చదువుతున్నప్పుడు కూడా ఎన్డీఏకి మంచిగా అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో మన సైడ్ ఏంటంటే చాలా మందికి ఉమెన్కి కూడా తెలియదు ఎన్డీఏ ఉంటుంది, అందులో మనం వెళ్ళాలని. సో నార్త్ సైడ్ ఎవరైతే ఉమెన్ ఉంటారో అమ్మాయిలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఎన్డీఏలో. ఎందుకంటే వీళ్ళందరికీ అవేర్నెస్ ఉంది ఎన్డీఏ మీద. ఎన్డీఏ జాబ్ అంటే ఏంటి, దాని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దాని శాలరీస్ ఎలా ఉంటాయి. సో వీళ్ళందరికీ మంచి అవేర్నెస్ ఉంది, మన సైడ్ లేదు. సో అందుకని ఈ వీడియో చేయడం అనమాట. సో మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్లో కానీ మీరు చూసుకుంటే టోటల్గా మీకు వచ్చేసి 900 marks ఎగ్జామ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో అందులో మీకు వచ్చి కానీ చూసుకుంటే మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్లో మీరు చూసుకుంటే 1A 1B 2A 2B ఈ 4 ఆల్రెడీ మీకు తెలుసు. 4 పేపర్లు ఫస్ట్ ఇయర్లో 1A ఉంటుంది అండ్ 1B ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్లో 2A అండ్ 2B ఉంటుంది. ఈ 4 మ్యాథ్స్ పేపర్లు చూసుకుంటే మీకు
900 మార్క్స్ అనేది ఎగ్జామ్ రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంది జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ మీరు చూసుకుంటే ఇంగ్లీష్లో మీరు చూసుకుంటే 200 మార్క్స్ వస్తాయి అండ్ జనరల్ నాలెడ్జ్లో 400 మార్క్స్ అనేది క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో టోటల్గా మీరు చూసుకుంటే మ్యాథ్స్లో 300 అండ్ జనరల్ అవేర్నెస్ మీరు చూసుకుంటే 600, టోటల్గా మీరు చూసుకుంటే 900 అనేది మీకు ఎగ్జామ్కి. సో బేస్ 1 ఇది టెస్ట్ 1 అనమాట. సో టెస్ట్ 1 మీకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్కి మీకు వచ్చేసి టోటల్ మార్క్స్ అనమాట 900 మీకు అయితే ఎగ్జామ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్ కానీ మీరు కానీ ఒకవేళ పాస్ అయిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎవరైనా ఫర్ సపోజ్ కానీ మీరు కానీ ఇంటర్లో 80% కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్ అనుకోండి, మీరైతే మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోద్ది. సో అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పను, అది మీ నాలెడ్జ్ బట్టి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎగ్జామ్ అయితే క్లియర్ చేసేస్తారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సో ఇక్కడే చాలా వరకు స్టూడెంట్స్ ఆగిపోతారు అనమాట ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో కూడా మీరు చూసుకుంటే స్టేజ్ 1 ఉంటుంది అండ్ స్టేజ్ 2 ఉంటుంది. సో స్టేజ్ 1లో కానీ మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ తర్వాత మీకు వచ్చి పిక్చర్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. పిక్చర్ చూపించి దాని గురించి అనలైజ్ చేయమంటారు అనమాట. నెక్స్ట్ వచ్చి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అనమాట. సో ఈ మూడిట్లు కానీ మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ మీకు ఏంటంటే స్టేజ్ 2 ఉంటుంది అనమాట. సో స్టేజ్ 2లో కానీ మీరు చూసుకుంటే 5 days అనేది మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఈ 5 daysలో మీకు ఏంటంటే ఫిజికల్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ గ్రూప్ టాస్క్ ఉంటుంది అండ్ గ్రూప్ డిస్కషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో దీనికన్నిటికి కలిపి కూడా మీకు వచ్చేసి 5 days అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. 5 days మీకు వచ్చేసి 900 మార్క్స్కి ఈ టోటల్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మేము టోటల్గా చూసుకుంటే ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు వచ్చేసి 900 మార్క్స్కి అయింది. అదేవిధంగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ స్టేజ్ 2 ఉంది కదా. సో ఎవరైతే స్టేజ్ 1 సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మాత్రమే స్టేజ్ 2 పంపిస్తారు అనమాట. ఒకవేళ కానీ మీ స్టేజ్ 2లో కానీ 900కి ఎంత అయితే స్కోర్ చేశారో టోటల్ అంటే ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 900 అండ్ మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 900, టోటల్గా మీరు చూసుకుంటే 1800కి మీకు టోటల్గా ఎగ్జామ్ అనేది జరగడం అనేది జరిగింది. సో దాంట్లో మీరు చూసుకుంటే ఫైనల్ మెరిట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట ఎవరిని సెలెక్ట్ చేయాలని. సో ఇది మీకు వచ్చేసి టోటల్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతాం ఒకవేళ కానీ ఫైనల్ మెరిట్లో కానీ మీ పేరు కానీ ఉంటే నెక్స్ట్ మీకు వచ్చేసి ఎన్డీఏ ట్రైనింగ్ అవుతుంది. ఎన్డీఏ ట్రైనింగ్ వచ్చి మీకు 3 years అవుతుంది. ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీలో అవుతుంది, లేదంటే ఇండియన్ నేవల్ అకాడమీలో అవుతుంది, లేదంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అవడం అనేది జరుగుతుంది అనమాట. 3 years ట్రైనింగ్ అవుతుంది. సో తర్వాత మీకు యూనిట్లో అలాట్మెంట్ చేస్తారు, యూనిట్కి వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది జాబ్ ప్రొఫైల్ అయితే, నెక్స్ట్ లెవెల్ జాబ్. అంటే మీరు చూసుకోండి, మీకు కానీ ఫర్ సపోజ్ కానీ 17 yearsలో కానీ మీరు ఎన్డీఏ కానీ క్రాక్ చేసిస్తే 3 years ట్రైనింగ్ అంటే 20 yearsకి మీరు ఎస్ఐ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట, సబ్ ఇన్స్పెక్టర్. సో ఆర్మీలో. సో నెక్స్ట్ కానీ మీరు ఒక 1 year కానీ చేసుకుంటే నెక్స్ట్ కెప్టెన్ అయిపోతారు, లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్ అయిపోతారు. ప్రమోషన్ చాలా అంటే చాలా వేగంగా వస్తాయి. శాలరీలు అయితే ఇంకా దేవస్ అనమాట, వేరే లెవెల్, చాలా ఎక్కువ వస్తాయి శాలరీలు అయితే ఆఫీసర్స్కి. అండ్ మీకు రెస్పెక్ట్ అయితే ఇంకా చాలా ఎక్కువ మంచి జాబ్ ప్రొఫైల్ ఉన్న జాబ్ నన్ను అడిగితే నిజంగా ఎన్డీఏ అది. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోతే ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ కానీ మీరు చూసుకుంటే ఇయర్లీ 2 times వస్తుంది నోటిఫికేషన్. కానీ మ్యాక్సిమం ఏప్రిల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆ మంత్లోనే వస్తాయి, బట్ కొంచెం ఒక మంత్ ముందు వెనక అవ్వచ్చు. మీరు కొంచెం ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం ఆర్మీ వెబ్సైట్లో చూసుకుంటే, ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో చూసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలిసిపోద్ది. లేదంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను మీకు కావాలంటే ఒక వీడియో చేయమంటే ఒక వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో కానీ నిజంగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఎన్డీఏ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పాను, ఏం చెప్పినా సరే నాకు కింద కామెంట్ చేయండి, అన్న మాకు ఈ టాపిక్లో డౌట్ ఉంది, నువ్వు చెప్పిన దాంట్లో ఈ పాయింట్లో మాకు డౌట్ ఉందని చెప్పి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ మాకు సార్స్ ఉన్నారు కదా, సో మేజర్ కానీ లెఫ్టినెంట్ కర్నల్ కానీ కమాండెంట్ కానీ వీళ్ళందరినీ కూడా నేను కొంచెం కన్సిడర్ చేశాను. సరే అలాగే మా బ్రదరు ఎన్డీఏకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, వాళ్ళ కోసం మీరు ఏమైనా కొంచెం సజెషన్స్ ఇస్తారని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఒక 6 years 5 years పేపర్స్ ఉంటాయి కదా, వాటిని ముందు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసింది వాటిని మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో వాళ్ళు మోస్ట్ చూసేది ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అనేది, అదే వాళ్ళు ఎక్కువగా కన్సిడర్ చేస్తారంట. సో నెక్స్ట్ ఏంటంటే బుక్ అనమాట. సో మా సార్స్ని అడిగాను, ఒక 5 మెంబర్స్ని, 5 members కూడా ఒకే బుక్ రిఫర్ చేశారనమాట. ఈ బుక్ తీసుకో బాగుంటుంది, ఆల్రెడీ అమెజాన్లో ఉంది. మేమందరం కూడా చాలా వరకు ఈ బుక్ చదివాము. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేసాం అండ్ మా కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం పెంచుకున్నాం. అంత ఈజీగా ఎగ్జామ్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు అయితే. సో అంత ఈజీ అయితే కాదు, బట్ మీరైతే ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను ఈ బుక్ తీసుకొని మీరు పెద్ద కాస్ట్ అయితే కాదు, 540 రూపీస్ ఎంతో ఉంది. సో ఈ బుక్ ఒకసారి తీసుకోండి. ఈ బుక్ మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, అన్న నాకు ఈ టాపిక్లో డౌట్ ఉంది, సో ఈ విధంగా డౌట్ ఉంది, మీరు ఏమైనా కొంచెం హెల్ప్ చేయగలరండి. సో మాక్సిమం నా వల్ల అయినంత వరకు హెల్ప్ చేస్తాను. నాకు తెలియకపోతే మా సార్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా అడిగి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే నిజంగా మీకు అర్థమైంది, ఒక మంచి టాపిక్ చెప్పాను అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎన్డీఏ అనేది నిజంగా మా వల్ల అయితే అవ్వలేదు, ఓకే మేము ఒప్పుకుంటున్నాం. బట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే మన సైడ్ నుంచి ఏదో
మన ఆంధ్ర తెలంగాణ ఇటు సైడ్ నేను మన తెలుగు పిల్లలు అవ్వాలని సరే ఎన్డీఏ క్రాక్ చేయాలి, మంచిగా ఎన్డీఏలో సెలెక్ట్ అవ్వాలి, మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని డిఫెన్స్ రిలేటెడ్ వీడియోలు మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఎక్కువ వస్తాయి. సో మీకు ఏదైనా సరే అన్న ఈ టాపిక్ మీద నాకు డౌట్ ఉంది, నాకు ఈ టాపిక్ మీద ఒక మంచి వీడియో చేయంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మంచి వీడియో కలుద్దాం. జై హింద్, జై భారత్.